మన తెలుగు సినిమా సెలబ్రిటీలలో వాళ్ళ బంధాలు బంధుత్వాలు పెంటగా కన్ఫ్యూజ్గా ఉంటాయి. రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు పిలుచుకున్నది ఇంకోలా ఉంటుంది. మీకు తెలుసా, చిరంజీవి గారు మోహన్ బాబు గారికి బామ్మర్ది వరుస అవుతాడు. ఎలా అనేది ఇప్పుడు చెప్తా. మోహన్ బాబు గారికి అల్లు రామలింగయ్య గారు పెదనాన్న అవుతాడు. వయసులో చిన్నది కాబట్టి చిరంజీవి గారి భార్య మోహన్ బాబుకు చెల్లి వరుస అవుతుంది. కానీ బావా అని ఎప్పుడు చిరంజీవి పిలవడు, బాబు అని పిలుస్తాడు, లేకుంటే మోహన్ బాబు అంటాడు. అలాగే మోహన్ బాబు కూడా చిరంజీవి అని మాత్రమే పిలుస్తాడు. ఇది వీళ్ళ రిలేషన్షిప్. కృష్ణంరాజు గారు ఏరా అని పిలుస్తాడు మోహన్ బాబుని. మోహన్ బాబు మాత్రం ఎలాంటి బంధుత్వం లేకపోయినా కృష్ణంరాజు గారిని తాతయ్య తాతయ్య అంటుంటాడు. సరదాగానే అంటాడు, తాతయ్య అని అనేవాడు. ప్రభాస్ మోహన్ బాబుని బావా అని పిలుస్తాడు. వయసు చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. కొడుకు లాంటి వయసు అన్నమాట ప్రభాస్ది మోహన్ బాబుతో కంపేర్ చేసుకుంటే. కానీ ప్రభాస్ మోహన్ బాబుని బావా అని పిలుస్తాడు, మోహన్ బాబు గారు కూడా ప్రభాస్ని బావా అని పిలుస్తారు అన్నమాట. కానీ ఇద్దరికి ఎలాంటి దగ్గర బంధుత్వం అయితే లేదు. ఇంకొకటి, ఎన్టీ రామారావు గారిని మోహన్ బాబు గారు అన్నయ్య అంటాడు. కానీ అన్నయ్య కొడుకుగా బాలకృష్ణ ఏమవుతాడు, కొడుకు వరుస అవుతాడు. కానీ బాలకృష్ణని సోదర అంటాడు, అంటే తమ్ముడు అని పిలిచినట్టు. కానీ మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళు మాత్రం బాలకృష్ణని అన్నయ్య అని పిలుస్తారు. మోహన్ బాబుకి తమ్ముడైనప్పుడు వీళ్ళకేం కావాలి, బాబాయ్ అవ్వాలి. అలా పిలుచుకోరు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి మోహన్ బాబు గారికి బంధుత్వం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి తల్లి మోహన్ బాబుకి మేనత్త. అయితే ఈ లెక్కన బామ్మర్ది అవుతాడు, చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోహన్ బాబుని మొదటి నుంచి అన్న అన్న అని పిలిచేవాడు. తమ్ముడు వరుసలాగా, అన్న వరుసలాగా అలా ఫీల్ అయిపోయారో ఏమో కానీ మొదటి నుంచి ఇలాగే పిలుచుకునేవాళ్ళు. ఇలా చాలామందికి తెలియని నిజం ఏంటంటే, వీళ్ళకి బంధుత్వాలు ఉన్నప్పుడు లేనట్టుగా బయట వాళ్ళలాగా బంధుత్వాలు కలుపుకుంటారు. ఎలాంటి రిలేషన్స్ లేకుండా బావ బామర్ది అన్న తమ్ముడు అని ప్రభాస్ లాగా మోహన్ బాబు లాగా అలా మాట్లాడుకుంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.